ఇది ఒక చారిత్రక కథ, కాని దీనిలోని గొప్ప సత్యం మనకివ్వబడిన దేవుని దయను వెల్లడిస్తుంది. పూర్వకాలంలో ఒక గొప్ప జాతికి సంబంధించిన ప్రజలు తమకు కేటాయించబడిన దేశంలో నివాసం ఏర్పాటు చేసుకునేటప్పుడు వారికి న్యాయం మరియు దయ యొక్క లోతైన అవగాహనతో కూడిన ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించబడింది. ఆ ప్రజల మధ్య దేవుని సేవకు ప్రత్యేకించబడిన ఒక వంశముంది. వారికి సొంత భూములు లేవు, కాని వారికి నివసించడానికి పట్టణాలను ఇచ్చారు. ఈ పట్టణాలలో కొన్ని అత్యంత ప్రత్యేకమైన ప్రయోజనం కోసం ఎంపిక చేయబడ్డాయి. ఈ ప్రత్యేక పట్టణాల సంఖ్య 6. ఈ 6 పట్టణాలను ఆశ్రయపురములు అని పిలిచేవారు. ఆశ్రయపురముల ఉద్దేశ్యం, ఒక వ్యక్తి అనుకోకుండా, ఉద్దేశపూర్వకం కాకుండా మరొక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు కోపంతో ఉన్న మృతుని బంధువుల నుండి అతనికి రక్షణ అవసరం. అలాంటి వ్యక్తి పారిపోయి ఈ ఆశ్రయపురాలలో దేనినైనా చేరుకోగలిగితే అక్కడ అతనికి తక్షణ రక్షణ లభించేది. ఇవి న్యాయ విచారణకు స్థలం. ఇవి తొందరపాటు తీర్పుల నుండి కాపాడాయి, కాని న్యాయ విచారణ జరగాలి. ఇవి దయకు నిదర్శనం, మనిషికి రెండవ అవకాశం ఉండాలనే గొప్ప సూత్రాన్ని గుర్తుచేశాయి. క్రీస్తు యాజకత్వపు ఆశ్రయపురము. స్నేహితులారా, ఈ చారిత్రక ఏర్పాటు మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది. మనమందరం ఏదో ఒక విధంగా జీవితంలో పొరపాట్లు చేసి ఆ పర్యవసానాల నుండి పారిపోవాలని కోరుకునేవారమే. మనందరికీ క్షమాపణ మరియు శాంతి అవసరం. పూర్వకాలంలో ఆశ్రయపురాలలో రక్షణ పొందడానికి ఆశ్రయం పొందిన వ్యక్తి ప్రధాన యాజకుని మరణం వరకు అక్కడే ఉండాలి. ఈ రోజు మనకు అత్యంత శ్రేష్టమైన మరియు పరిపూర్ణమైన ఆశ్రయపురము ఉంది. ఆ ఆశ్రయపురమే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మహాయాజకుడిగా ఉన్నారు. మన పాత ఒడంబడిక నాటి ప్రధాన యాజకుడి మరణంతో తాత్కాలిక విముక్తి లభించినట్లుగా క్రీస్తు యొక్క బలిదానం ద్వారా మనకు శాశ్వతమైన విడుదల లభించింది. ఆయన ప్రధాన యాజకత్వపు ఆశ్రయంలోకి పారిపోయి వచ్చినవారికి పాపం యొక్క పర్యవసానం నుండి, తీర్పు నుండి శాశ్వతమైన రక్షణ లభిస్తుంది. ఆయన మనకు న్యాయాన్ని మాత్రమే కాక అంతకు మించిన పరిపూర్ణమైన దయను కూడా అందిస్తున్నారు. ఆ 6 పట్టణాలు భౌతిక రక్షణనిస్తే, క్రీస్తు ఆధ్యాత్మిక రక్షణను, నిత్యజీవాన్ని ఇస్తున్నారు. మన లోపాలు, తప్పులు మరియు భయాల నుండి పారిపోయి ఆయన నామంలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆయన ఒక సురక్షితమైన ఆశ్రయపురముగా ఉన్నారు. ఆయనలో రక్షణ, క్షమాపణ మరియు కొత్త ఆరంభం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయి. ఈ రక్షణ మరియు దయ యొక్క గొప్ప సత్యాన్ని మీరీరోజు మీ హృదయాల్లో నిలుపుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.